ब्रह्मणे नमो अस्त्वग्नये नमः पृथिवी नमो ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि। श्रीगुरुभ्यो नमः। श्रीयज्ञेशाय नमः। त्रिसहस्राग्नियुक्त व्यूढपौंडरीक यागम ఇది। ఈ యాగంలో విశేషం ఏంటంటే ఉత్తరవేది అనగా యాగములు ఏ వేదికలో జరుగుతాయో అది ఇక్కడ గరుడాకారంలో 15 ప్రస్తారములతో వస్తుంది। దీంట్లో విశేషం ఏమిటంటే ప్రథమ సహస్రమని, ద్విసహస్రమని, త్రిసహస్రమని 3 రకాల వేదికలు ఉన్నాయి। అంటే గరుడాకారాన్ని తయారు చేసేందుకు 5 ప్రస్తారములు ఒక విధానం, 10 ప్రస్తారములు ఒక విధానం, 15 ప్రస్తారములు। ఒక్కొక్క ప్రస్తారానికి 200 ఇటుకల చొప్పున ఆ ఆకార సంపాదనానికి వినియోగింపబడతాయి। అట్లా 5 ప్రస్తారములు అంటే 5 రోళ్ళు 5 200 1000 అయితే అది ప్రథమ సహస్రం అని అంటారు। ఇదే ఆకారాన్ని 10 ప్రస్తారములతో సంపాదించి అంటే 10 రోళ్ళు 200 చొప్పున 10 200 2000 కనుకైతే ద్విసహస్రం అవుతుంది। ఇవే ఆకారాన్ని 15 ప్రస్తారములతో తీసుకొచ్చి కనుక మనం పెట్టినట్లయితే అక్కడ 3000 ఇటుకలు అవుతాయి। అంటే 200 చొప్పున 15 రోళ్ళు 3000। దీనికి ప్రమాణం ఏం చెప్పారంటే ప్రథమ సహస్ర ప్రమాణం జానుదగ్ధం అని చెప్పారు, అంటే మోకాలి వరకు। రెండో సహస్ర ప్రమాణం 10 ప్రస్తారములు వచ్చేసరికి నాభిదగ్ధం అంటే మధ్యప్రదేశం వరకు వస్తుంది। ఆ తర్వాత గ్రీవదగ్ధం అంటే మూడో దీని దగ్గరికి వచ్చేసరికి ఎంత ఎత్తు వస్తుందంటే 15 ప్రస్తారములు పెట్టేసరికి గ్రీవదగ్ధం గొంతు వరకు వస్తుంది। ఈ రకంగా ఈ విధులు ఇట్లా చెప్పబడ్డాయి, మూడు సహస్రాల వరకు చెప్పబడ్డాయి। ఇకపైన ఒకవేళ మనం ఆచరించినప్పటికీ 15 ప్రస్తారముల కంటే ఇష్టకా ఎక్కువ పెరగదు। ఇష్టకా ప్రమాణముల్లో కొంచెం తేడా వచ్చినప్పటికీ ప్రస్తారములు ఉన్నాయి కాబట్టి ఇక్కడతో సమాప్తి। ప్రస్తారముల యొక్క ఇది పెరగడం అనేది ఇక్కడతో సమాప్తి అయిపోతుంది। అదే త్రిసహస్రం అనేది పరిపూర్ణం। అట్లాగే క్రతువులలో స్తుతశస్త్రములకి ఈ యుగంలో ఈ కాలంలో సుమారుగా అన్నీ వినియోగపడేది పౌండరీక యాగంలో। పౌండరీక యాగం దానికంటే ఇంకొక ద్వాదశాహ క్రతువు। ఈ రెండే మనకి ఇప్పుడు ఉన్న వాటిల్లో పెద్ద క్రతువులు। ద్వాదశాహ దాంతో సమానమైందే ఈ వ్యూఢపౌండరీకం కూడా। ఎందుకంటే ఒక ఆవృత్తి ఎక్కువైనప్పటికీ ఒక హస్య అది ఆవృత్తమైన హస్య అవుతుంది కాబట్టి అదే యాగమే ఇది కాబట్టి మొత్తం దాంతో సమానమైన యాగం ఇది। అందుకని మంత్రములన్నింటికీ కూడా వినియోగం అనేది ఈ యాగంలో జరుగుతుంది। అది విశేషం। అంటే చెప్పబడినటువంటి ఏ ప్రస్తారములు అయితే ఉన్నాయో ఆ ప్రస్తారములన్నింటికీ కూడా వినియోగము ఈ యాగంలో జరుగుతుంది। అట్లాగే ఉత్కృష్టమైనటువంటి స్తుతశస్త్రములు ఏవైతే ఉన్నాయో వాటికి పరిపూర్ణమైనటువంటి వినియోగం ఇక్కడ జరుగుతుంది। ఈ రెండు ఇట్లా ఉండగా ఇంకో విశేషం ఏంటంటే ప్రథమ సహస్రంలో కొన్ని మంత్రములు ఆధ్వర ప్రయోగంలో ఈ ఇష్టక ఉపశమనానికి సంబంధించిన మంత్రములు కొన్ని ఉండిపోతున్నాయి। మొత్తం అన్నింటికి 1000 ఇష్టకలలో అన్ని మంత్రాలకి వినియోగం కావట్లా కనుక కొన్ని మంత్రాలు అంటే ఉదాహరణకి నక్షత్రేష్టకలు అని అనుకుందాం, కృత్తికా నక్షత్రం అనేది తీసుకున్నాం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా। అట్లాగే ఇంకా ప్రాణాపాన భృతులని కొన్ని ఉన్నాయి। ప్రస్తుతం మనం కృత్తికా నక్షత్రేష్టకుల గురించి ఇందాక మనం వేదం చెప్పుకోవడం జరిగింది కనుక దాని గురించి మనం మాట్లాడుకుంటే వాటికి ప్రథమ సహస్రంలో వినియోగం అనేది జరగలేదు, అది ద్విసహస్రంలో జరుగుతుంది। ద్విసహస్రంలో జరిగిన దానికంటే కూడా ఇంకా కొంచెం విస్తృతంగా అదే మంత్రములు అయినప్పటికీ వాటికి ప్రదేశములన్నీ కూడా ఇంకా కొంచెం విస్తృతిగా లభించేట్లుగా అన్ని ప్రస్తారములు ఉన్నందువల్ల అట్లా నక్షత్రేష్టక ప్రధానం జరుగుతుంది కనుక
ఇప్పుడు ఈ యాగం ఏమిటంటే, ఈ యాగంలో విశేషం ఏంటంటే, ఇది ఇక్కడ ఆధ్వర ప్రయోగం అంటే యజ్ఞం 3 వేదాలతో సంబంధించింది అయితే, ఆధ్వర ప్రయోగం అనేది యజుర్వేదానికి సంబంధించింది అయితే, అట్లాగే స్తోత్రం అనేది సామవేదానికి సంబంధించింది అయితే, అట్లాగే శస్త్రం అనేది ఋగ్వేదానికి సంబంధించింది అయితే, ఈ 3 వేదముల్లో ఎంతవరకు మనం యజ్ఞంలో వినియోగించగలమో అన్ని మంత్రములన్నీ కూడా వినియోగింపబడేట్టుగా ఉండేటువంటి యాగం ఇది మహాయాగం. దీంట్లో కేవలం ఒక ఏంటి ఆధ్వర మంత్రములకే పూర్తి వినియోగం అని కాదు, అటు సామవేదంలో ఉండేటువంటి వాటికి కూడా అంటే ప్రాయ అంటే చాలా వరకు దీంట్లో మనకి వినియోగం అయిపోయింది. దీని తర్వాత ఏమైనా కొన్ని అంశాలే ఉంటాయి తప్ప ఎక్కువ శాతం అనేది దీంట్లో వినియోగింపబడిపోయింది. కనుక ఈ వ్యూఢ త్రిసహస్రాగ్నియుక్త వ్యూఢ పౌండరీక యాగం అనేది చాలా గొప్ప క్రతువు. దీంట్లో నక్షత్రేష్టకుల గురించి మనం కనుక చెప్పుకోవాలి అంటే అది ఒక చాలా పెద్ద విషయం. సామాన్యంగా ఏంటంటే లోక క్షేమార్థం ఈ యాగములు జరుగుతాయి అనే విషయంలో ఎదురైన సందేహము లేదు, ఎవరికి సందేహం లేదు. సంకల్పం వారు చెప్పినప్పటికీ వారు ఫలం పొందడంతో పాటు లోకం కూడా విశేషమైన ఫలం పొందుతుంది అనే దానికే మనం వేదాలన్నీ కూడా ఆ విషయాన్ని చెప్పినాయి. దాంట్లో నక్షత్రేష్టకోపధానం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని తీసుకుంటే, గోళకాధ్యాయం అంటే మనకు భూగోళం ఉన్నది. ఈ గోళం చుట్టూ ఏమున్నాయంటే నక్షత్రాలు ఉన్నాయని వాళ్ళు అంటారు. అంటే ఈ నక్షత్రములు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి ఆరంభించి దక్షిణం నుంచి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. అట్లాగే ప్రత్యేక భాగాన్ని ఆరంభించి మళ్ళీ తూర్పు వరకు కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఇటువంటి నక్షత్రముల్ని మొత్తం చుట్టుగా పెట్టుకుని భూమి మధ్యలో ఉన్నది అని చెప్పి ఒక శాస్త్రకారులు చెప్పేటువంటి విధానం. దాంట్లో లోతైన విషయాలు ఇంకా ఉండొచ్చు కాక ఇంతవరకు మనం తీసుకుంటే, అట్లాగే ఈ సూర్యుడి యొక్క గతి కూడా దీన్ని అనుసరించే ఉంటుంది. ఈ సూర్యుడి యొక్క గతి సూర్యచంద్రుడు ఇద్దరు, సూర్యుడి యొక్క గతి చంద్రుడి యొక్క గతి ఈ నక్షత్రాలను అనుసరించే ఉంటుంది. నక్షత్రాలను అనుసరించి ఉన్నప్పుడు ఈ చంద్రుడు మధ్యస్థానానికి వెళ్తే సూర్యుడు ఇటు మధ్యస్థానానికి వస్తాడు. వీళ్ళిద్దరూ కలుసుకునే సమయం ఒక సమయం ఉంటుంది. దాని పౌర్ణమాస్య అంటే ఇద్దరు సరైనటువంటి భిన్న ప్రదేశాల్లో సమానమైన భిన్న ప్రదేశాల్లో ఉన్నప్పుడు పౌర్ణమాసి అని, అంటే సమమైన ప్రదేశంలో ఉన్నప్పుడు అమావాస్య అని ఈ రకంగా చెప్తారు. కనుక ఏంటంటే ఇవన్నీ కూడా నక్షత్ర గతిని అనుసరించి సూర్యచంద్రుల యొక్క గతిని అనుసరించి వచ్చేవి కనుక ఈ నక్షత్రేష్టకల మధ్యలో పూర్ణమాసేష్టక అవధానం అమావాస్యేష్టక అవధానం అనేది కూడా జరుగుతుంది అని ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉండే సమయానికి అనుసరించి ఆ మంత్రాలకి అర్థం మాత్రం పూర్తి చెప్పట్లేదు, కానీ ఒక చిన్న విషయం చెప్పి నేను ఇక్కడితో పూర్తి చేస్తాను. ఈ ఉపధానం చేసే విధానం ఎలా ఉన్నది అంటే, మొట్టమొదటి ఆరంభం కృత్తికా నక్షత్ర. దీంట్లో ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. అంబాదులాని దత్నిరభ్రజంతి మేఘజంతి వృషయంతి చుపునీకా అని సప్తకృత్తికలు ఉన్నాయి. ఈ సప్తకృత్తికల యొక్క ఉపధానం ఒక రకంగా ప్రథమ సహస్రంలో జరిగింది. ప్రథమ సహస్రంలో 10 సహస్రంలోనే జరుగుతుంది. అంటే సప్తకృత్తిక అంబానామాసీది సప్తకృత్తిక అని జరుగుతుంది. కానీ మరి అప్పుడు అక్కడే కృత్తికా నక్షత్రం అక్కడే వినియోగం అయిపోయింది కదా, మరి నక్షత్రేష్టకులు వినియోగం కాలేదేమిటి అని కూడా మనం అనుకోవచ్చు. వినియోగం కాలేదని ఎలా అంటున్నారు అనుకోవచ్చు. కానీ అవన్నీ కూడా ఒక్కొక్క రూపంలో వినియోగం అయినప్పటికీ సమిష్టి రూపంలో వినియోగం కాలేదు. అదిగాక అది కూడా కృత్తికా నక్షత్రం మాత్రానికే ఈ విషయం. రోహిణి నక్షత్రం నుంచి అసలు అక్కడ వినియోగమే కాలేదు. కనుక ఈ సప్తకృత్తికల్ని ఒకచోట, అట్లాగే మనకి అంతరిక్ష లోకంలో పైన కూడా భూమి చుట్టూ కూడా 7 కృత్తికలు కలిపి ఒకచోట ఉంటుంది. అందుకనే మనకి కృత్తికా నక్షత్రం పెట్టుకునే మనకి మేషాది సంక్రమణములు అవన్నీ కూడా ఆరంభమవుతుంది. అంటే దాన్ని బట్టి కూడా మనం మేష సంక్రమణం ఎప్పుడు అవుతుంది ఏమిటి అని సూర్యగతిని కూడా మనం చెప్పడానికి వీలవుతుంది అన్నమాట. కాబట్టి అక్కడ ఏం చెప్తుందంటే నక్షత్రేష్టక ఉదధాతి ఏతాని దివో జ్యోతిగుంషితాన్యేవావరుంధే సుకృతాం వా ఏతాని జ్యోతిగుంషయన్ నక్షత్రాణి తాన్యేవాప్నోతి అథో అనోకాశమేవైతాని జ్యోతిగుంషికుర్దే స్వర్గస్య లోకస్యానుఖ్యాతి అనండి. నక్షత్రేష్టకోపధాన బ్రాహ్మణం అంటారు దాన్ని. బ్రాహ్మణం అనగా ఏం చేస్తుందంటే
ఈ పని ఇలా చేయాలి అని చెప్పేది విధాయక వాక్యం అంటారు దాని బ్రాహ్మణాన్ని. అంటే విధానం చేసేది, అంటే విధానం చేసేది అంటే అర్థం ఏంటంటే ఈ పని ఈ రకంగా ఇట్లా చేయాలి అని మనం దేని నుంచి తెలుసుకుంటామంటే అది బ్రాహ్మణ వాక్యం నుంచి తెలుసుకుంటాం. కాబట్టి అటువంటి బ్రాహ్మణ వాక్యం ఏం చేస్తుందంటే నక్షత్రేష్టకోపధానం చేయాలి అని చెప్తుంది. ఎందుకు చేయాలని కూడా చెప్తుంది. అంటే చేయాలి అని చెప్పే వాక్యం బ్రాహ్మణం ఎందుకు చేయాలని కూడా చెప్తుంది. ఏతాని వై దివోజ్యోతిగుంషి తాన్యేవావరుంధే. దివోజ్యోతిగుంషి ద్యులోకాన్ని ప్రకాశింపజేసేవి. అంటే ద్యులోకంలో ఉండేటువంటి ఈ జ్యోతిష్యులు ఏమిటంటే ఇవే నక్షత్రములు. వీటిని సుకృతాం వా ఏతాని జ్యోతిగుంషి అని కూడా చెప్తోంది. సుకృతినః అంటే ఎవరు అంటే ఇటువంటి వారు యజ్ఞయాగాదులు చేసి, మహత్తరమైనటువంటి యజ్ఞయాగాదులు చేసి ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో వాళ్ళు సుకృతినః అని అనబడతారన్నమాట. కాబట్టి సుకృతాంబ ఏతాని జ్యోతిగుంషి అంటే ఎవరైతే సుకృతులు యజ్ఞయాగాది కర్మలు అత్యుత్కటమైనటువంటి పుణ్యకర్మలు చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళనే నక్షత్ర రూపంగా చెప్తోంది. ఏతాని జ్యోతిగుంషి అని వాళ్ళే ఈ జ్యోతిష్ రూపములు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రకాశమే ఇక్కడ ఉన్నది. అందుకనే మనం ఎవరైనా పెద్దవాళ్ళు గురించి మాట్లాడుకునేప్పుడు నక్షత్రం లాంటి వాళ్ళు ఎలా రాలిపోయారనో ఏదో మాట్లాడుతూ ఉంటాం. అంటే వాళ్ళకి అటువంటి విలువ ఉన్నది అని అర్థం. అంటే అటువంటి పుణ్యకర్మ అనుష్ఠించిన వాళ్ళు నక్షత్ర స్వరూపంగా మన లోకంలో కూడా వాడుకలో ఉంటున్నాం. అది వేదమే చెప్తోంది. తాన్యేవాప్నోతి, అటువంటి వాటిని వీళ్ళు పొందుతారు. అథో అనూకాశమేవి దాని జ్యోతిగుం శుభదేశ వర్గస్య లోకస్యానుఖ్యాతి. ఇంకా కూడా ఏమవుతుందంటే వీళ్ళు ఈ నక్షత్రేష్టకోపధానం చేసినందువలన విశేషమైనటువంటి ప్రకాశం ఏర్పడి స్వర్గలోకానికి కూడా వీళ్ళు అంటే వెలుగునిచ్చే వాళ్ళు అవుతారు. అంటే నక్షత్రాలు అసలు మామూలుగా రాత్రిలో మనం ఏమైనా కొంచెం చూడగలుగుతున్నాము అంటే కారణం ఏమిటి అసలు అని ఆలోచిద్దాం. రాత్రి చీకటిగా ఉంటుంది కదా, మొత్తం పగలైతే సూర్యుడు ఉన్నాడు అనుకోవచ్చు, రాత్రి సూర్యుడు కనిపించట్లేదు కదా, మరి ఎలా కొంచెమైనా కనిపిస్తోంది అంటే సూర్యుడిచ్చే వెలుగుని మనం ఒకవేళ రాత్రిపూట పొందలేకపోయినా మరి కొంచెం కనిపించడమో మరి వెళ్ళటమో, ఎందులో పోనీ చంద్రుడి వెలుగు అందాం కాసేపు. చంద్రుడి వెలుగు అంటే చంద్రుడి వెలుగు కూడా అమావాస్య రోజు ఉండదు కదా, అప్పుడు మరి పౌర్ణమాసి అయితే బాగా వెన్నెలగా ఉంటుంది అని చెప్పి అనుకోవచ్చు. అమావాస్య రోజు ఎట్లా వెలుగుంది, అసలు అమావాస్య రోజు ఏమీ కనిపించకుండా ఉంటుందా, కానీ కొంత కనిపిస్తుంది కదా, అంటే ఆ రోజున నక్షత్ర ప్రకాశం ఉంటుంది. కాబట్టి నక్షత్ర ప్రకాశం అనేది ఎప్పుడు ఉండేది అని అర్థం. అంటే సూర్యచంద్రముల యొక్క ప్రకాశములు మారిపోతున్నప్పటికీ నక్షత్ర ప్రకాశం అనేది ఎప్పుడూ ఉండేది అని అర్థం. కాబట్టి ఆ నక్షత్ర ప్రకాశాన్నే అంటే అది ధ్రువం అందుకనే వాటి నక్షత్రములకి ధ్రువం అని పేరు. వాటికి అంటే అవి ఎప్పుడూ స్థిరంగానే ఉన్నాయి, వాటి ప్రకాశం కూడా ఎప్పుడూ ఉంటుంది. అయితే చంద్రుడి ప్రకాశం ఉన్నప్పుడు అవి మనకి ఇంకా కొంచెం ఈ చంద్రప్రకాశంతో అవి మనం ఎక్కువగా వాటి ప్రకాశాన్ని మనం అనుభవించలేకపోవచ్చు. అంటే సూర్యప్రకాశం ఉన్నప్పుడు అవి కనిపించకపోవచ్చు, కానీ ఎప్పుడూ నక్షత్రాలు ఉన్నాయి. కాబట్టి సుకృతాంబ ఏతాని జ్యోతి, అందుకనే జ్యోతిషి అనే శబ్దం అనేది నక్షత్రాలకి ఎక్కువ వర్తిస్తుంది. అంటే ఎప్పుడూ ప్రకాశంగానే ఉన్నాయి, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాయి. అంటే వాటికి కనిపించకపోవడం అంటూ ఎప్పుడూ లేదు. అంటే కొన్ని ఇప్పుడు మనకి సూర్యుడికి రాత్రిపూట కనిపించకపోవడం ఉంది, అమావాస్య రోజు చంద్రుడు కనిపించకపోవడం ఉంటుంది, కానీ వీటికి ఎప్పుడు కనిపించకపోవడం లేదు కనుక జ్యోతిష్ స్వరూపములవి. అందుకే కాబట్టి అటువంటి జ్యోతిష్ స్వరూపములైనటువంటి నక్షత్రములకు కూడా ఒక ప్రకాశాన్ని ఇచ్చేటువంటి ఏది అంటే ఈ ఉపధానమే. అటువంటి ఉపధానం కలిగినవి ఏవి అంటే త్రిసహస్రాదులు కనుక అటువంటి యాగములు కనుక మనం అంటే అనుష్ఠించినట్లయితే, కాబట్టి లోకక్షేమం అనేది ఇప్పుడు మనకు వస్తుందా రాదా అనే ప్రశ్న సమాధానం మనకు వచ్చింది. ఎందుకంటే జ్యోతిష్యులకే ఒక జ్యోతిష్ఠాన్ని సంపాదించేటువంటి ఉపధానం అయింది అంటే నక్షత్రములు మనకి చక్కగా. అందుకనే అక్కడ పురస్తాదన్యా ప్రతీచీరపదాది పశ్చాదన్యా ప్రాచీస్తస్మాత్ ప్రాచీనాని ప్రతీచీనాని నక్షత్రాన్ని ఆవర్తంతే. ఉపధాన క్రమంలో అంటే పూర్వభాగం నుంచి ఆరంభించి ప్రత్యేక భాగం దాకా వచ్చాం, మళ్ళీ ప్రత్యేక భాగం నుంచి ఆరంభించి పూర్వభాగానికి వెళ్తాం. ఇట్లాగే ఎప్పుడు నక్షత్రాలు కూడా సంచరిస్తూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. ఈ నక్షత్రాలు సంచరించినంత వరకు ఈ భూలోకం అంతా కూడా మనకి రక్షింపబడుతూ ఉంటుంది. ఆ భూలోకంలో ఉన్నటువంటి మనకు కూడా రక్షణ ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి ఈ ఫలాన్ని మనం సంపాదించాలి అంటే కేవలం అనుష్ఠానం ద్వారానే సంపాదించాలి. అందులో కూడా వేరే అనుష్ఠానాల కంటే కూడా నేరుగా సాక్షాత్తుగా వేదం చెప్పినటువంటి ఏ నక్షత్రేష్టకోపధానం చేసి ఆ నక్షత్రముల యొక్క అనుగ్రహాన్ని, ఆ నక్షత్ర స్వరూపాన్ని మనం పొందుతామో తద్వారా మరి లోకక్షేమం అనేది మనకి స్పష్టం అవుతుంది కదా. కాబట్టి
అటువంటి అనుష్ఠానాన్ని తప్పకుండా మనం దర్శించి అట్లాగే దాని తాలూకు ఫలాన్ని మనందరం పొందాలి అనేది ఈ యాగముల యొక్క పరమ తాత్పర్యము, వేదం యొక్క పరమ తాత్పర్యము. కనుక ఇటువంటి యాగముల్లో మనందరం కూడా పాలు పంచుకుని తప్పకుండా దాని యొక్క ఫలాన్ని లోకానికి అందించాలి అని చెప్పి అటువంటి ఫలాన్ని ఆ యజమానుల ద్వారా లోకమంతా కూడా పొందాలి అని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ నేను ఇక్కడితో నా మాటలను ముగిస్తున్నాను.